నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ఘట్కేసర్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తేదీ 17 ఫిబ్రవరి పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ అధినేత జోగునపల్లి సంతోష్ విసిరిన ఛాలెంజ్ను ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఛాలెంజ్ స్వీకరించి చెట్లు నాటడం జరిగింది. వారు మాట్లాడుతూ, ముందుగా అడ్వాన్స్గా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత, బంగారు తెలంగాణ సాధనకర్త కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ను ప్రతి ఒక్కరూ స్వీకరించి, ప్రతి ఒక్కరూ 3 మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని, మనం చూస్తున్న దేశ రాజధానిలో పర్యావరణం ఏ విధంగా కాలుష్యం అవుతుందో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారు అన్నారు. ఈ సందర్భంగా జోగులపల్లి సంతోష్ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, దేవరకొండ రాజాచారి, బిజిలి సదానంద్, ఎండి నజీర్, అబ్బగోని నాగరాజు గౌడ్, బానుక నవీన్, లక్ష్మయ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎండి సిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, ఘట్కేసర్, కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. రాజు వెనక అట్లే పోదు. అలా పెట్టు పెట్టారు మంచి పెట్టారు పెట్టిన ఫోటోలు కాదు మనం అన్ని పెట్టేసి పెట్టాలి. మీరు పెట్టడానికి ఇద్దరు ముగ్గురు రైట్. ఓకే ఓకే వాటర్ వాటర్ ఇసుకో వాటర్ ఇసుకో వాటరు స్వీకరించి ఈరోజు ఘట్కేసర్ మున్సిపాలిటీలో చెట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించినాం. ఓకే ఓకే రైట్. నువ్వు నువ్వే రాజా 15వ సంవత్సరంలో కాంగ్రెస్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మన తెలంగాణకి లీడు రాకపోవడం కాంగ్రెస్ ఒక దురదృష్టం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు చెప్పినా కానీ కొంచెం పైన సంతోష్ గారు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు చెట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించడం ఘట్కేసర్ మున్సిపాలిటీ. కేసీఆర్ బర్త్డే సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ గారు చెప్పినట్టు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మొదలు చేశాము. 17వ తారీఖుకి పూర్తి చేసేది. బర్త్డే రోజున అధిక సంఖ్యలో వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మన గ్రీన్ ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఘట్కేసర్ మున్సిపాలిటీలో మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా 17వ తారీఖు నాడు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఈరోజు మన వృక్షాటన చెట్టు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారు, కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, బండారంజీ గారు, మన స్థానిక బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిరాజ్ గారు, అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి అడవులు కానీ ప్రతి పల్లెలు కానీ పచ్చ చెట్లతోని మంచిగా స్వచ్ఛశాలంగా శ్యామలంగా ఉండాలనే ఆలోచనతో మన సంతోష్ కుమార్ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ గ్రీన్ ఛాలెంజ్ వృక్షాటన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది.
గత 10 ఏళ్ల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో చెట్లు పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ మా గట్కేసర్ మండలంలో నేను గత ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ మండలంలో కూడా ఎన్నో చెట్లు పెట్టాము. ఆ చెట్లు ఇప్పుడు పెద్దగా అయి కూడా ఎన్నో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోడ్డుకు కానీ, ప్రతి పార్క్ కానీ, ప్రతి గల్లీలో కూడా, ప్రతి కాలనీలో కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ 17 తారీఖు నాడు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ 3 చెట్లు నాటాలని మేము ఇక మున్సిపాలిటీ తరఫున కోరుతున్నాము. 17 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మా మున్సిపాలిటీలో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో వృక్షాక్షణ సందర్భంగా ముందుగా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు 3 చెట్లు నాటాలనే పిలుపుతో ఈ కార్యక్రమాన్ని మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అధ్యక్షుడు మన బండారు సీనన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ గారు మరి నా తోటి కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు అందరూ వచ్చి ఈ చెట్ల పెంపకాన్ని, చెట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన కేసీఆర్ గారి జన్మదినం రోజు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కార్యకర్తలం కూడా ఒక్కొక్క ప్లేస్లో ఎంచుకొని ఒక్కొక్క వారు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇళ్ళలో కానీ, ఇక్కడ పార్కు దగ్గర ఉన్న పార్కులలో కూడా ప్రతి ఒక్కరు 3 చెట్లు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా పచ్చదనం పరిశుభ్రత ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, చెట్లను పెట్టడం కాదు, వాటి సంరక్షణ కూడా తీసుకొని పచ్చదనం ఇంకా పెంచితే బాగుంటుందని మన గౌరవ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు కూడా చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయన చేపట్టిన కార్యక్రమం కేసీఆర్ గారి పేరు మీద కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వన మహోత్సవం చాలా పెంచిండు ఇదివరకు, ఇంకా కూడా పెంచి వాటి సంరక్షణ కూడా తీసుకునే బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మన కేసీఆర్ బర్త్డే సందర్భంగా మన జోగిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు మన గట్కేసర్ మున్సిపాలిటీలోని మరి 10 వార్డులలో మేము చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంతోష్ గారు గత 10 ఏళ్ళుగా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా మున్సిపాల్ నుంచి కోటి రూపాయలని ప్రతి ఒక్కరూ మేము వార్డులలో అప్పుడు చెట్లు పెట్టేది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఏం చేసినామంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, దేశం పచ్చగా ఉండాలి, వార్డు పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో 3 మొక్కలు నాటితే మా మున్సిపల్ నుంచి కూడా అప్పుడు చెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి చెట్లు ఇచ్చి అప్పుడు పర్యావరణ కాపాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకున్న నాదురే లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకే హింసిస్తుందంటే ఇట్లా చెట్లకు కూడా ఇక్కడ కూడా నీళ్ళు పోసేటోళ్ళు లేరు, చెట్లు పెట్టేటోళ్ళు కూడా లేరు. మా గవర్నమెంట్లో ప్రతి వానాకాలం వచ్చే ముందు మేమందరం కూడా కౌన్సిలర్ అందరం ప్రతి వాళ్ళు కూడా చెట్లు నాటడం జరిగేది. ఆ చెట్లు కూడా ఇప్పుడు సంరక్షించడానికి కూడా గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాబట్టి మేమందరం కూడా సంతోష్ కుమార్ గారు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మన చెట్లు నాటితే రేపు పొద్దుగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ చూడినా చెట్లు కొట్టేయడం జరుగుతుంది. ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు ఇండ్లు జరుగుతుంది, ఇండ్లు కట్టిందే కల్లా చెట్లు కొట్టేసి ఇండ్లు కడుతుంది. కాబట్టి మనం ఎక్కడ కాదు జాగా ఉంటే మన ఇంట్లో కానీ, మన ఇంటి పర్మిషన్స్లో కానీ, లేకపోతే పార్కులో కానీ మనం కూడా ప్రతి ఒక్కరు 3 మొక్కలు వేస్తే రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు భవిష్యత్తు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా 3 చెట్లు అవసరం అనుకుంటే ఈ చెట్లు కావాలనుకుంటే కూడా మన మున్సిపల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము మున్సిపల్ ఉన్నప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళి 5 రకాల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి గవర్నమెంట్ వచ్చినాక అట్లనే రైతు బంధు పోయినట్టు, ఈ రైతు బీమా పోయినట్టు, ఇవన్నీ పోయినట్టు కూడా ఇప్పుడు పింఛన్లు సరి లేక ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయినాయో దీన్ని కూడా పట్టించుకోవడం వాళ్ళు. ఇప్పుడు ఎట్లయినా స్కీమ్లో బట్టి ఇప్పటివరకు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో దొంగ హామీలన్నీ మన ఫెయిల్ అయినాయి. కాబట్టి 6 గ్యారెంటీ అన్నీ ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇలా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పింఛన్ లేదు, మన రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఎవరికి సకాలంలో అందియడం లేదు. కాబట్టి గవర్నమెంట్ టోటల్ ఫెయిల్ అయింది. దాని అనుగుణంగా మేము మాత్రం ఎట్లీస్ట్ గ్రీన్ ఛాలెంజ్గా మనం ప్రతి ఒక్కరి ఇంటికి 3 మొక్కలు నాటితే మున్సిపాల్లో ఎన్నో లక్షల మొక్కలు అవుతాయి. ఇంతకుముందు 1,00,000 మొక్కలు నాటాడన్న ఛాలెంజ్తో ఇంతకుముందు మేము ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్ ప్రతి ఒక్క వార్డులో కూడా పార్కులలో కానీ ఇండ్లలో కానీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అందరము ఛాలెంజ్ చేసుకొని గట్కేసర్ మున్సిపాలిటీ పచ్చదనంగా చేయాలని ప్రతి ఒక్క మా వార్డు ప్రజలను కోరుతున్నాను.